ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను శనగలు ఆకుకూరలతో కలిపిన వడలు ఎలా వేయాలో వేసి దీనికోసం శుభ్రంగా కడిగినటువంటి శనగలను మిక్సీ జార్లో వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకో. నెక్స్ట్ మెంతెకూర, పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కన పెట్టించుకోవాలి. శనగలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి మెంతెకూర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి వడల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఆకుకూరలన్నీ కలిపిన తర్వాత ఇలా వడల్లా చేసుకునేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు వడలు ఏదైనా విడిపోతుందని డౌట్ ఉంటే కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు. ధనియా పొడి, గరం మసాలా, జీరా పౌడర్ అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలుపుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా వేసుకుంటున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి శనగలు ఆకుకూర వడలు ఎలా తయారు చేయాలో. దీన్ని నేను కొంచెం చాట్ మసాలాతో గార్నిష్ చేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.